సంబంధించి ఏదైతే టీమ్ ఏపీ షైనింగ్ ఏపీ రైజింగ్ బృందం ఏదైతే తెలంగాణ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి వెళ్ళారో అదంతా కూడా సక్సెస్ఫుల్ గానే అయ్యింది అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ టూర్ చూస్తే. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. మరి ఏ లక్ష్యంతో వెళ్ళారో అది నెరవేరిందా? ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎలాంటి కంపెనీలు తెస్తారు, లేకపోతే ఎన్ని గ్రౌండ్ అవుతాయి? ఈ టీం వెళ్ళే వరకు కూడా అందరి మధ్యలో లేదా అందరి మైండ్లో ఇదే ఉంది. ఎందుకంటే అక్కడ వెళ్తోంది ఏపీ సీఎం చంద్రబాబు గారు. ఆయనకంటే ఒక ట్రాక్ రికార్డ్, ఒక విజన్ ఉంది కాబట్టి ఎన్ని కంపెనీలు తెస్తారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇలా అందరూ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. అయితే దావోస్ నుండి అమరావతి వరకు కూడా నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు దారి వేసుకుని వచ్చారు. చాలామంది నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు దారి ఖర్చులు దండగా అని చెప్పి. అవును, దారి ఖర్చులు దండగా ఎప్పుడవుతాయి? దారి పాడు చేసేసినప్పుడు, లేదా దారిని సర్వనాశనం చేసేసినప్పుడు, ఉన్న దారిని మొత్తం నాశనం చేసేసి, మొత్తం ముళ్ళకంచెలేసేసి తవ్వేసి ఎటూ పనికి రాకుండా చేసినప్పుడు దారి వేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ దారి నిర్మించుకుని చేయాలి అన్నప్పుడు ఖర్చు అవుతుంది. కాబట్టి దారి ఖర్చులు దండగ కాలేదు. ఇక్కడ దారి వేసుకుని దావోస్ నుంచి అమరావతి వరకు దారేసుకుని వచ్చారు. అది అడ్డదిడ్డమైన దారినన్నింటినీ కూడా పూడ్చుకుంటూ తన దారి రహదారి అంటూ చెప్పుకునే ప్రయత్నమే చేశారు. 4 రోజుల పాటు దావోస్ పర్యటన సక్సెస్ఫుల్గా ముగిసింది. ఏ అంశాలతో సెట్ చేయడానికి వెళ్ళారో అది సెట్ చేసే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో అసలు ముందు దావోస్ పర్యటనలో 4 రోజుల పర్యటనలో ఏం జరిగింది అన్నప్పుడు ఒక విషయం క్లియర్ కట్గా మనకు కనిపించింది అక్కడ. అదేంటంటే ఏపీ షైనింగ్, ఏపీ రైజింగ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు అండ్ లోకేష్ టీం అక్కడ దావోస్లో అడుగు పెట్టారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎంత గతుకులమయమైపోయింది, కంపెనీలు తీసుకురావడమే కాకుండా కంపెనీలు వెళ్ళగొట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్ సర్కార్ ఒక పూర్తి స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసింది. కంపెనీలు తీసుకురావడం మాట దేవుడెరుగు, ఉన్న వాళ్ళని తరిమేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సానుకూలతలేంటి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించి చెప్పించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల విషయంలో ఏ స్థాయి అవకాశాలు ఉన్నాయి, సీ కోస్ట్ ఎంత పెద్దది ఉంది, ఇక్కడ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు వస్తే ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఏంటి, ఏ రంగాల్లో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే లక్ష్యంగా ఎంఓయూలు కాకుండా ఏదో ఒట్టి కాగితాల మీద ఒప్పందాలు కాకుండా గట్టి హామీలు తీసుకుని ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఆంధ్రప్రదేశ్కి అడుగు పెట్టబోతోంది. అంటే ఒక రకంగా అమరావతికి వాళ్ళు దావోస్ నుంచే దారి వేసుకుని వచ్చారు. ఉన్న దారిని చెడగొట్టేస్తే దాన్ని నింపేసుకుని చక్కగా సెట్ చేసుకుని ఖర్చు అవుతుంది దారి వేయాలంటే. కాబట్టి దారి ఖర్చు లేని దండక కాలేదు, చాలా పకడ్బందీగా దారి వేసుకుని వచ్చారు. ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సదస్సులో మన ఎనర్జీ ఏంటి, మనకున్న సత్తా ఏంటి, ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి, సో ఐటీ నుంచి ఏఏ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు, సో ఏపీలో విస్తృతంగా ఉన్నటువంటి అవకాశాలన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు గారు కానీ, మంత్రి లోకేష్ కానీ అండ్ టీం కానీ ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజెంటేషన్స్, అలాగే 15 దేశాలకి సంబంధించిన అత్యుత్తమ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యి వాళ్ళందరినీ కూడా ఏపీకి రండి, ఇక్కడున్న పరిస్థితులను ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించండి అని ఆహ్వానించారు. ప్రధానంగా ఆరోగ్యం, విద్యలో కొత్త ఆవిష్కరణలు, వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టేందుకు ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అంగ్ఫిస్టర్ సంస్థను చంద్రబాబు ఆహ్వానించారు, ప్రధానంగా ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి. అలాగే స్విస్ టెక్స్టైల్స్ కంపెనీ కూడా ఈ అంశం విషయంలో ముందుకొచ్చింది. ఇదే కాకుండా హెల్త్ కేర్ సెక్టార్లో వీటన్నిటితో పాటు ఒక్కసారి మొత్తం 4 రోజులకి సంబంధించిన మెయిన్ హైలైట్స్ చూస్తే డే 1లో స్విట్జర్లాండ్ నుండి పెట్టుబడుల కోసం వాళ్ళతో చర్చించారు, వాళ్ళని ఆహ్వానించారు. టెక్స్టైల్, మెడికల్, టెక్నికల్, రైల్ కాంపోనెంట్స్, యూనివర్సిటీ, స్కిల్కి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి స్కిల్ కెపాసిటీకి చాలా పేరుంది. సో ఈ అంశాల విషయంలో డే 1లో సత్తా చూపించారు. సో మీరు గత 5 సంవత్సరాల విషయాలను వదిలేయండి, ఈ అంశాల్లో మాకున్నటువంటి అవకాశాలపై దృష్టి పెట్టండి అంటూ డే 2 కార్ల్స్బర్గ్తో భేటీ అయ్యారు. ప్రధానంగా డ్రింకింగ్, పోర్ట్స్, ప్యాకేజింగ్ అంశాలపై, ఫ్రూట్ జ్యూస్లు లేకపోతే ఇంపోర్ట్స్కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఆర్సెల్ మిట్టల్తో ఈ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
డే 3. సో గూగుల్ క్లౌడ్ టీమ్, ఆయిల్ కంపెనీలు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ అంశాలపై. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 1997లో కూడా అప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ అవకాశాలు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అప్పుడున్నటువంటి అవకాశం ఐటీ, సెల్ ఫోన్స్, టెక్నాలజీ ఈ విషయాలపై దృష్టి పెట్టారు. ఈసారి కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ క్లౌడ్, టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి ముందు చూపుతో 2047 ప్రణాళిక అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించి వాళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. అలాగే డే 3లో కూడా బిల్ గేట్స్తో హెల్త్ ఇన్నోవేషన్, ఏఐ యూనివర్సిటీ అమరావతి వేదికగా అలాగే ఏపీ వేదికగా ఏర్పాటు చేయాలన్న అంశాలని కూడా కోరారు. మొత్తంగా అయితే 4వ రోజు ఇండియన్ పెవిలియన్లో 2008 కల్లా జేడీపీ వృద్ధి రేటుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని అన్నింటినీ కూడా అందిపుచ్చుకునేందుకు పూర్తి స్థాయి ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే కేవలం ఏదో ఒట్టి పేపర్ల మీద హామీలు కాకుండా గట్టి ఒప్పందాలు చేసుకుని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించమని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజెంట్ చేసుకుంటూ దావోస్ వెళ్ళి అమరావతి వరకు దారేసుకొచ్చారు. దారి ఖర్చు లేని దండకు కాలేదు, దారి వేయడానికి కూడా ఖర్చు అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏపీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ పూర్తి స్థాయిలో చేయగలిగారా? మరి పిలిచినటువంటి కంపెనీలన్నీ రాబోతున్నాయా? వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? సో ఏపీ బ్రాండ్ని గట్టిగా ఫిక్స్ చేస్తే కంపెనీలన్నీ నెక్స్ట్ గ్రౌండ్ అవడమే